యువర్ ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో టెంకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ది ఆన్సర్ ఈస్ ఏ, కర్ణాటక. అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్, అత్యంత విషపూరితమైన చేప పేరు ఏమిటి? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ యువర్ ఆన్సర్ ఈస్ సి, పఫర్ ఫిష్. అండ్ యువర్ థర్డ్ క్వశ్చన్, స్మాల్ ఇండియా అని ఏ దేశాన్ని పిలుస్తారు? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ యువర్ ఆన్సర్ ఈస్ బి, సింగపూర్. అండ్ యువర్ ఫోర్త్ క్వశ్చన్, మనిషి యొక్క మెదడు ఎన్ని సంవత్సరాల వరకు పెరుగుతుంది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ది ఆన్సర్ ఈస్ సి, 20 సంవత్సరాలు. అండ్ యువర్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏ జంతువు పాలలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ది ఆన్సర్ ఈస్ బి, గొర్రె, షిప్. అండ్ యువర్ సిక్స్త్ క్వశ్చన్, ఏ జంతువు వెనక్కి నడవలేదు? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ది ఆన్సర్ ఈస్ సి, కంగారు. అండ్ యువర్ సెవెంత్ క్వశ్చన్, ప్రపంచంలో ఏ దేశం ఉల్లిపాయలను ఎక్కువగా పండిస్తుంది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ది ఆన్సర్ ఈస్ డి, చైనా. అండ్ యువర్ ఎయిత్ క్వశ్చన్, గాలిలో ఎగరగలిగే క్షీరదం ఏది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ యువర్ ఆన్సర్ ఈస్ డి, గప్. అండ్ యువర్ నైన్త్ క్వశ్చన్, ఏ దేశం మొట్టమొదటి గడియారాన్ని కనుగొన్నది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ యువర్ ఆన్సర్ ఈస్ డి, ఈజిప్ట్. అండ్ యువర్ 10th క్వశ్చన్, 3 రాజధానులు ఉన్న దేశం ఏది? ఏ, భారతదేశం, బి, దక్షిణాఫ్రికా, సి, రష్యా, డి, చైనా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ యువర్ ఆన్సర్ ఈస్ బి, దక్షిణాఫ్రికా. ప్రపంచంలోని 3 రాజధానులు ఉన్న ఒకే ఒక దేశం సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలోని ఆ 3 రాజధానులు కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లోయమ్ ఫౌంటైన్. ఈ 3 రాజధానులను ఒక్కొక్క రాజధానిని ఒక్కొక్క శాఖకి కేటాయించారు. ఆ 3 అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా 3 క్యాపిటల్స్ అంటున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, మరియు ఈ 3 క్యాపిటల్స్ అనేది మంచి ఐడియానా, లేక ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, మరియు మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ యువర్ దిలీప్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.